హలో, మన గ్రాండ్ మా టీవీ స్వాగతం. ఈరోజు నేను చెప్పేది పోహా చివడా అండి. అంటే దీనికి కావాల్సినవి నేను వేసిన గుళ్ళు, అటుకులు, ఒక 2 రెమ్మల కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఉప్పు, టేస్ట్ సరిపడా ఉప్పు, కారం మరియు జీరా పొడి, ధనియాల పొడి, చాట్ మసాలా పొడి మరియు గరం మసాలా అండి. చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. అలాగే డ్రై ఫ్రూట్స్గా నేను బాదం, జీడిపప్పు కూడా ఒక గుప్పుడు తీసుకున్నాను. ముందుగా వేసిన గుళ్ళు వేయించుకొని నేను అక్కడ చూపించిన వేసిన గుళ్ళు బౌల్లో 2 బౌల్స్ అటుకులు తీసుకున్నానండి. అవి పక్కన అదే బౌల్లో ఒక 2 గుప్పెళ్ళు వేసిన గుళ్ళు కూడా తీసుకున్నాను. ముందు వేసిన గుళ్ళు వేయించుకుని తర్వాత ఒక 2 లేదా 3 స్పూన్ల నూనె వేసి బాగా వేగనిచ్చిన తర్వాత అటుకులు కూడా వేసి వేగనివ్వాలి. వేగిన తర్వాత పైన కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. ఆ పైన జీడిపప్పు, బాదం పప్పు కూడా వేసాను. అవి వేగిన తర్వాత దాంట్లోనే కొద్దిగా నేను 1/2 స్పూను ఉప్పు వేసానండి. అంతకంటే ఎక్కువ పట్టదు, ఎందుకంటే కమ్మగా ఉంది కాబట్టి. అలాగే 1/2 స్పూను కారం, చాట్ మసాలా పౌడర్ ఒక 1/2 స్పూను, అలాగే 1/2 స్పూను జీరా ధనియా పౌడరు మరియు గరం మసాలా పౌడరు ఒక 1/2 స్పూన్ వేసానండి. ఇవన్నీ బాగా వేసి అడిగి పైకి కలిపేసి మనం టేస్ట్ సరిపోతే కనుక ఓకే అండి. లేదంటే లైట్గా కొద్దిగా ఉప్పు వేసుకుంటాం, ఎందుకంటే ఇది కమ్మగా ఉంది కాబట్టి. ఈ స్నాక్స్గా బాగుంది. సమ్మర్ హాలిడేస్లో పిల్లలు ఏదైనా అడిగినప్పుడు ఈవినింగ్ స్నాక్స్ బాగుంది. అలాగే పెద్దవాళ్ళకి కూడా తినడానికి కూడా బాగుంది. నేను డ్రై ఫ్రూట్స్ వేసాను. అది కాకుండా సన్న కారపూస కూడా వేసాను. ఉంటే కనుక అది కూడా వేసుకొని సన్న కారపూస కొద్దిగా లావు కారపూస వేసుకుంటే ఇంకా బాగుంది. పిల్లలకి టేస్టీగా చాలా చాలా బాగుంది. దీన్ని ఇది ఎలా ఉంది చూడండి, లైక్ చేయండి. ఇది లైక్ చేయండి. దీన్ని కామెంట్ పెడితే మళ్ళీ మంచి వీడియోలకి నేను అవకాశం ఇచ్చిన అవుతుంది. అదే కాకుండా ఈ ఈ ఐటము తేలిగ్గా సింపుల్గా అయిపోతుంది. అప్పటికప్పుడు 10 నిమిషాలు అయిపోయేదండి. దీన్ని మనం కనుక బాక్స్లో కానీ స్టోర్ చేసి పెట్టుకుంటే, ఇదిగోనండి నేను రెడీ చేసిన ఐటము బాగా చూపించే కదా. దీన్ని ఒక బాక్స్లో పెట్టుకుంటే వారం 10 రోజులు నిల్వ ఉంటుంది. నూనె కూడా ఎక్కువ పడదు కాబట్టి నూనె ఇది కూడా వాసన కూడా ఉండదు. నేను నూనె తక్కువ వేసి వేయించాను. ఓకే అండి, థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.